శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అయితే నాకు రాత్రి నుంచి కొంచెం జ్వరంగా ఉందండి. అందుకని ఇవాళ పొద్దున్నే వీడియో చేయలేదు. టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. వాతావరణం మార్పు వల్లో ఏమో తెలీదు, చాలా ఒళ్ళు నొప్పిగా, గొంతు గుటకేస్తే నొప్పిగా అది ఉంది. టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. చాలా కళ్ళు మంటలు, టెంపరేచర్గా ఉంది. రేపు వినాయక చవితి కదా, రేపు ఇలా ఉండకుండా తగ్గిపోవాలి. కనీసం కాసిన కుడుములైనా చేసి ఆ భగవంతుడు నైవేద్యం పెట్టే ఓపికని, తండ్రి పూజ చేసుకునే ఓపికని అని ప్రార్థిస్తున్నాను. మీరందరూ పండగ దులుపుళ్ళు అవి నిన్నే దులిపేసుకుని ఉండుంటారు, సర్దేసుకుని ఉంటుంటారు. ఇవాళ శుక్రవారం కదా, అందరూ పండగ చక్కగా చేసుకోండి. అందరూ కూడా ఆ వరద బాధితుల గురించి ప్రార్థించండి. పాపం వాళ్ళు చేసుకోలేరు కదా ఈ నీళ్ళల్లో అదిను. వాళ్ళ తరపున కూడా మనమే వాళ్ళు అలా తిరిగి మళ్ళీ మళ్ళీ వరద లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురవ్వకుండా, బాధపడకుండా ఉండాలి అని చెప్పి అందరూ దండం పెట్టుకోండి. మన గురించి మనం ఎలాగా పెట్టుకుంటాం, అవతల వాళ్ళ గురించి పెట్టుకునేదే ఎప్పుడూ భగవంతుడు మెచ్చుతాడు. ఏదంటే మన కోరికలు, మన సమస్యలు ఉండి ఎప్పుడూ నిత్యం వాటి గురించే మనం ప్రార్థిస్తాం. కానీ ఎదుటివాడి కోసం చేసే ప్రార్థనలోనే గొప్పతనం ఉందండి. వాళ్ళంతా ఎంతో బాధపడుతున్నారు కదా, వాళ్ళు చేసుకోగలుగుతారు, చేసుకోలేకపోతారు. ఇంకా నీరు తగ్గిందో లేదో, మళ్ళీ వర్షం వస్తే వచ్చేస్తోంది. అందుకని అందరూ వాళ్ళ గురించి కూడా ప్రార్థించండి. మీరు అందరూ కూడా పండగ కానీ ఎక్కువ హైరాణ ఎందుకంటే వాతావరణం మారింది కదా, ఈ వర్షాలు వాటి వల్ల కొంచెం జ్వరాలు అవి ఇవిగా ఉన్నాయి. నేను మరి ఇంట్లోనే ఉన్నాను, చిన్నపిల్లల బయటేమి ఎక్కడికి వెళ్ళలేదు, వానలో తడవాలేదు. అయినా సరే ఎందుకో టెంపరేచర్ వచ్చింది. మీరందరూ కూడా వేడి నీళ్ళు అవి మధ్యలో కాచిన నీళ్ళు అవి తాగుతూ ఉండండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మామూలు జ్వరం కన్నా ఈ గొంతు నొప్పి అలాంటి జ్వరాలు ఎక్కువ చికాకు పెడతాయి, తలనొప్పి అవిను. అందుకని మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇంట్లో అదిను. పిల్లలు ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది, మళ్ళీ వాళ్ళని బట్టి వాళ్ళకు వస్తుంది. అందుకని అందరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఎలా అయినా జ్వరం ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసేసుకునైనా తగ్గించుకుని రేపు మళ్ళీ మీ అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్తాను. కాకపోతే ఈరోజు రేపటి హడావిడి పడిపోకుండా ఒంట్లో ఓపిక ఉంచుకుని పూజ చక్కగా నిర్మలమైన మనసుతో పూజ చేసుకుని దేవుడికి ఆయన మీద ఎక్కువ ధ్యానం ఉంచి మీ ఓపికని బట్టి ప్రసాదాలు చేయండి. నేను ఎప్పుడూ అదే కదా చెప్తాను. డెకరేషన్లు, ప్రసాదాలు అవి హడావుడి కాదు. మన మనసు వెళ్ళి ఆ స్వామి దగ్గర నిలబడడం ముఖ్యం. అది మనసుకి మనం ఆ కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవాలి, ఏకాగ్రత తెచ్చుకోవాలి అని అందరూ కూడా అలా ఉండండి. ఉంటాను. మరొకసారి మీ అందరికీ పండగ శుభాకాంక్షలు ముందుగా చెప్తున్నాను. రేపు మళ్ళీ చెప్తాను. జ్వరం తగ్గించుకుని మీ విజయ పన్నాల.